జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2026వ సంవత్సరం మే మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. ఓ రకంగా మీ యొక్క జాతకాన్ని అనుసరించి గోచారవశాత్తు వచ్చేటువంటి ఫలితాల్లో బృహస్పతికి దగ్గరగా శుక్రభగవానుడు చేరుతున్నటువంటి తరుణం. మరోవైపు అంగారకుడు కుజుడు మేషంలోకి వెళుతున్నటువంటి స్వక్షేత్ర స్థితి మకర రాశి మీద విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి ప్రగతి బాగుండబోతుంది. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో కొత్త మార్పులకి నాంది ప్రస్తావన పలికేటువంటి అవకాశం కనిపిస్తుంది. గృహ సంబంధమైనటువంటి అంశాలు, వాహన సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. కొత్త గృహము లేదా వాహనం, వీటికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమవుతుంది, అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశాలు తప్పకుండా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అదృష్టకరమైనటువంటి తరుణం రాబోతుంది. పెద్దలు అంటూ ఉంటారు, ఎక్కడ దేన్ని పోగొట్టుకుంటామో అవి గౌరవ మర్యాదలు అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి వస్తువులు అవ్వచ్చు, లేదా అవకాశాలు అవ్వచ్చు, అక్కడే వెతుక్కోవాలి. భగవంతుడు కాలం మీకు ఒక గొప్ప మేలుని చేయబోతూ ఉన్నాయి. మీరు ఎక్కడైతే ఏదైతే మీ జీవిత లక్ష్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి స్థితిగతిని మీరు కోల్పోయారో అక్కడే భగవంతుడు కాలం మళ్ళీ మీకు అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా సమాజ హితం కోసం, కుటుంబపరమైనటువంటి అంశాల కోసం ఎన్నో రకాలైనటువంటి బరువు బాధ్యతలు మోసినటువంటి మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా వెంట్రుక వాసులో అదృష్టం దూరమైనటువంటి దాఖలాలు గతంలో ఉన్న భగవంతుడు కాలం మళ్ళీ ఆ ప్రాచీనమైనటువంటి అవకాశాలు మళ్ళీ మీ దరితికి చేర్చడంతో పాటు సమాజంలో మీ యొక్క గౌరవ ప్రఖ్యాతి పెరుగుతుంది. మళ్ళీ కొత్త అవకాశాలను కూడా కొని తెచ్చుకోగలుగుతుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి, బాగుంటాయి, యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అధికారుల వల్ల పన్ను సంబంధమైన ట్యాక్స్కు సంబంధించినటువంటి చెల్లింపులు లేదా అధికారులతో దురుసుగా ప్రవర్తించినటువంటి తత్వం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారయుక్తమైనటువంటి పదవితో ఉన్నటువంటి అధికారులు లేదా పై వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి తల్లితో విరోధించటం, డబ్బును అన్యాయంగా ఖర్చు పెట్టేస్తూ ఉండటం, ధనం నిలబడలేకపోతూ ఉండటం, చిన్న చిన్న విషయాలకి వాదనలు వస్తూ ఉండటం, ఇంట బయట మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్లో కోపాన్ని ఎక్కువగా ప్రదర్శన చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. తల్లి లేదా కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలోని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి వారితో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల కోసం మీరు ప్రయత్నం అంటూ చేస్తూ ఉండండి. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఆరోగ్యం విషయంలో, ఆర్థికపరమైన స్థితిగతుల విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి మీకు ఇవన్నీ ఒక్కసారిగా తీరిపోతూ ఉంటాయి.
సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అంటూ మనం పొందుతూ ఉంటాం. ప్రత్యేకించి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం, ప్రత్యేకించి సమాజానికి సంబంధించిన ఒక ఉన్నత ఆధారితమైనటువంటి బాధ్యతకి మీ పేరుని ప్రతిపాదించడం జరుగుతుంది. ఎంతోమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతల వల్ల ఒక ముఖ్యమైనటువంటి అంశానికి మీ పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తాం. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవీ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఆశాకాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సమీపమైనటువంటి భవిష్యత్తులో కళ్యాణ గడియలు నడుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావడానికి దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయాలి. దుర్గా సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉన్న, ప్రత్యేకించి మంగళవారం, శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో ప్రత్యేకించినటువంటి రాహుకాల సమయాల్లో మీ పరిసర ప్రాంగణాల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమావాస్య గడియల్లో, ప్రత్యేకించి అమావాస్య రాహుకాల సందర్భాల్లో నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వేగవంతమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. ఆటంకాలు, దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క అభివృద్ధి తప్పకుండా మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ వృక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగించబడతాయి. మానసికమైనటువంటి సంఘర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత కనుక అనునిత్యం స్నానం చేస్తున్న యోగదాయకమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన బలం. మీ యొక్క జాతకంలో గోచార వశాత్తు కూడా గురు సంబంధమైనటువంటి బలం చేకూరబోతుంది. గోచార వశాత్తు చూసిన మీనరాశి వారికి స్వక్షేత్రంలో, జన్మరాశిలో ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్న ఈ నెల 11వ తారీఖున ద్వితీయ స్థానం, వాక్స్థానం, ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ధనస్థానంలో అంగారకుడి యొక్క స్థితిగతి మిమ్మల్ని సంపన్నులను చేసే అవకాశం ఉంది. ఎంతో కాలం తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఆర్థికంగా మీ చేతికి డబ్బు అందుతుంది. సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్న మీకు రుణాలు మొత్తం కూడా తీరిపోవటంతో పాటు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే ద్వితీయ స్థానం, వాక్స్థానంలోని అంగారకుడి యొక్క చర్యల వల్ల అతిగా ఆలోచించటం లేదా భావోద్వేగపూరితమైనటువంటి మాటల వల్ల
బంధాలు సంబంధాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అంగారకుడు కుజుడేమో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలాన్ని చేకూరిస్తే భావోద్వేగపూరితమైనటువంటి చర్యల ద్వారా బంధాలని సంబంధాలని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇక చతుర్థ స్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటుగా శుక్ర భగవానుడు వెళుతూ ఉన్నటువంటి స్థితిగతిని అనుసరించి చూస్తే స్వగృహానికి సంబంధించిన ఆలోచనలు లేదా కొత్త గృహోపకరణాలు కొనటం, ఇంటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైన వస్తువులు, ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి సువర్ణ ఆభరణాలు, వస్త్రాలు, ఇతరత్ర కొన్ని రకాలైనటువంటి వస్తువులు లభించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకించి మిథున రాశిలో రవి బుధుల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత జీవన గమనంలో ఒక నిశ్చితగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భవిష్యత్తుకు ఢోకా లేనటువంటి పరిస్థితులు కొన్ని మన కళ్ళ ముందు కనిపించేటువంటి అవకాశం ఉంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యలను నియంత్రించుకోగలిగితే సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో కూడా మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. పై అధికారుల యొక్క అనుకూలత చేత, మీకున్నటువంటి స్వేచ్ఛ చేత అద్వితీయమైనటువంటి పనితీరును మీరు చేసేటువంటి అవకాశం, ఆ పనితీరు కనిపించడం కారణంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ బాగుంటుంది. మీ వ్యాపారంలో విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి లాభాలు రావటం, అవి కూడా ద్విగుణీకృతం అవటం, వ్యాపారాన్ని మళ్ళీ కొత్త చోటకి ఏర్పాటు చేయటం, ఈ వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ కారణంగా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. భగవంతుడు కాలం ఎన్నో సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి కష్టానికి ఒక్కసారి ఫలితాన్ని అందజేసినట్టుగా ఎక్కడ నుండో మీకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించి లేదా పెద్దల నుండి మీకు సంప్రాప్తించిన ఆస్తి అమ్మకం కొనుగోలు ద్వారా విశేషవంతమైనటువంటి ధనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. విందులు వినోదాలతో పాటు దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదట్లో ఆటంకాలు సంభవించిన సమీపమైన భవిష్యత్తులో మంచి ప్రజాదరణ కలిగినటువంటి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించటం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తించే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను హనుమ, ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయటం, సుందరకాండని పారాయణ చేయటం, ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని నువ్వుల నూనెతో మర్దన చేయించి గంగ సింధూరం లేదా చందనంతో అలంకరణ చేయించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. నాగవల్లి దళాలు లేదా కదలి అర్చన విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక పంచమిక రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.
తంత్రమాల చూడడం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు, భావోద్వేగాలు తగ్గిపోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.